హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. టుడే వీడియో వచ్చేసరికి బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు కానీ, ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి గానీ, నా సజెషన్స్ అండ్ బిజినెస్ పొజిషన్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయనేది నా మాటల ద్వారా అయితే నాకు తెలిసినవి కొన్ని విషయాలైతే మీ అందరితో షేర్ చేసుకోవాలని అయితే మీ ముందుకొచ్చేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళైతే తొందరపడైతే పెట్టొద్దండి. ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకోండి మీరు. ఆల్రెడీ బిజినెస్ పొజిషన్స్, సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయో, మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నాయో గూడా మీ అందరికీ తెలుస్తుంది. కానీ బిజినెస్ చేసేవాళ్ళు ఏదో తింటున్నారు అని చెప్పేసి మీరు మనీ ఎంత ఉంటే అంత ప్రాఫిట్ చేసేసి పెట్టేసేయొద్దండి. తొందరపడైతే కొంచెం ఆలోచన చేయండి. చేశాక బిజినెస్ పరిస్థితులు ఎలా ఉన్నాయో దిగినాకైతే ఆ లోతుపాట్లయితే తెలుస్తాయి. ఆల్రెడీ మేము ఫేస్ చేస్తున్నాం గాబట్టి మీతో అయితే షేర్ చేస్తున్నాము. తొందరపడైతే పెట్టకండి. అది. ఎందుకు చెప్తున్నామో కొంచెం అర్థం చేసుకోండి. మేమేదో మీరు బాగుపడిపోతారని అలా ఆ ఉద్దేశంతో అయితే నాకైతే అస్సల థాటే రాదండి. ఒక్క విషయం ఆలోచించండి. ఎందుకంటే కనీసం షాప్‌లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూర్చుంటే బోనీలు కూడా పరిస్థితులు రోజులైతే ఉన్నాయన్నమాట. ఇప్పుడున్న సిట్యుయేషన్ అయితే చెప్తున్నాను కదా! మాల్స్ పెడుతున్నారు. ప్రతి ఒక్క చిన్న చిన్న టౌన్స్‌లో గూడా ప్రతి ఒక్క టౌన్‌లో గూడా 4, 5 మాల్స్ అయితే పడుతున్నాయి. మాల్స్ పడ్డాయంటే చిన్న షాపులన్నీ గూడా దెబ్బతింటాయి. అందరికీ మీకు ఆ విషయం తెలుసు. ఆఫర్స్ చున్నీ రూ. 10కి ఇస్తాము. టవల్ రూ. 10కి ఇస్తాము. దిండులు రూ. 30, చీర రూ. 50 ఇలా పెట్టేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తదండి చెప్పండి? అవి ఏవో మీకు ఎలాగో ఇస్తున్నారు వాళ్ళు, ఇస్తున్నారని మీరందరూ పరిగెత్తి తొక్కిసలాటాడి జరుగుతుంది. ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే, ఈ మధ్య కొత్తగా ఓపెన్ అయిన మాల్స్ కానీ, క్రౌడ్ ఎక్కడైతే ఉంటుందో ఇన్‌స్టాల్‌లో గానీ, ప్రతి ఒక్క చోట ఫ్రాడ్స్ అయితే జరుగుతున్నాయండి. చెప్పుకుంటే సిగ్గుచేటు. నిజంగా లేడీస్ కూడా చాలా మంది ఇలా చేస్తున్నారు. ఎందుకంటే, బిఫోర్ నా షాప్‌లో కూడా జరిగిందండి. దగ్గర దగ్గర 40,000 స్టాక్ అయితే మిస్ అయింది. అది ఎలా మిస్ అయిందా అని మీరు అడగొచ్చు. బట్ నేను ఉండగానే మిస్ అయింది. నేను ఒక్కదాన్నే ఉన్నానండి. షాప్‌లో వర్కర్ లేదు ఆ రోజైతే. నాకు కొంచెం హెల్త్ కండిషన్ కూడా కరెక్ట్‌గా లేదు ఆ రోజైతే మాత్రం. కొంచెం అటు ఇటు కన్‌ఫ్యూజ్ చేశారనమాట. వన్ బై వన్ వచ్చేసి అలా కన్‌ఫ్యూజ్ చేసేసి మొత్తం గూడా స్టాక్ అంతా గజిబిచ్చేసేసి బయటికి జారేశారు. బట్ సీసీ కెమెరా ద్వారా అయితే పట్టుకున్నాను. వాళ్ళ కార్ నంబర్ అయితే దొరికింది. వాళ్ళ అడ్రెస్ పట్టుకున్నాను. రికవరీ చేసుకున్నాను. కొంత మనీ అయితే రికవరీ అయింది. మొత్తం పూర్తిగా అయితే రికవరీ అవ్వలేదు. ఇట్లా ఈ సిట్యుయేషన్స్ ఇప్పుడు రీసెంట్‌గా జరిగిన షాపింగ్ మాల్స్‌లో గానీ, ఇన్‌స్టా ఛానల్స్ చేసేవాళ్ళు దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర గానీ చాలా ఫ్రాడ్స్ అయితే జరిగినాయి. వాళ్ళది నేను స్క్రీన్ మీద అయితే మీకు వాళ్ళ ఫోటోస్ కూడా మెన్షన్ చేస్తా. సేమ్ అండి. నా షాప్‌లో చేసిన పర్సన్స్ ఇద్దరున్నారు దాంట్లో. కాబట్టి మీ అందరికీ కూడా అలర్ట్‌గా ఉంటారని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. దయచేసి బిజినెస్ సిట్యుయేషన్స్ తెలుసుకొనైతే ముందుకు దిగండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. బాయ్ బాయ్.